మార్కెట్లో యూరోపియన్ అండ్ జర్మన్ కార్స్ కున్న హైప్ చూసి మన వాళ్ళందరూ చాలా మంది జాపనీస్ అండ్ ఇండియన్ కార్స్ నుంచి అయితే జర్మన్ కార్స్ కి షిఫ్ట్ అవుతారు. ఇక అట్లా షిఫ్ట్ కాగానే వాళ్ళందరూ ఏదో అద్భుతాలు జరుగుతాయి అనుకుంటారు. ఇక ఇట్లా జర్మన్ కార్స్ కి షిఫ్ట్ అయ్యే వాళ్ళందరూ ఏదో పీకెత్తాం పొడిచేస్తాం అనుకుంటారు. కానీ ఒక టైం పీరియడ్ తర్వాత వారు రియలైజ్ అయ్యేది ఏంటి అంటే, అరే ఏంద్రాబాయ్ దీని మెయింటెనెన్స్ ఇంత కాస్ట్లీ ఉన్నది, వెహికల్స్ ఇంత అన్రిలయబుల్ ఉన్నది అని చెప్పి బాగా పర్షాన్ అవుతా ఉంటారు. మీకు కావాల్సింది ఏంటంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి పోడు. అట్లాంటప్పుడు మీకు ఆల్టోలు వ్యాగనర్ మాత్రమే పనిచేస్తాయి. నేను ఎందుకు ఇట్లా అంటున్నా అంటే, ఇప్పుడు మన దగ్గర ఉన్న గుర్రాన్ని అమ్మేసి మనం పులిని తెచ్చుకున్నాం అనుకో, దానికైతే మనం గడ్డి తినిపేయలేం కదా. దేని మెయింటెనెన్స్ దానికే ఉంటది. నేను ఏం చెప్పదలుచుకుంటున్నా అంటే, మీరు ఒకవేళ జర్మన్ ఆర్ యూరోపియన్ కార్స్ తీసుకున్నారు, వాటి మెయింటెనెన్స్ అంటే సర్వీస్ అయితే టైం టు టైం ఖచ్చితంగా చేయించాలి. ఇప్పుడు మనం జపనీస్ ఇండియన్ కార్స్ అప్పుడప్పుడు కొంచెం లేట్ అయినా కూడా వర్కౌట్ అయితే కానీ మిగతా దానిలో వర్కౌట్ కాదు. దాని తర్వాత మీరు ఈ వెహికల్స్ ఎప్పుడు కానీ ఒక స్పెషలిస్ట్ దగ్గర మాత్రమే చేయించాలి. అంటే ఈ ఒక మెకానిక్ ఉన్నాడు, ఆయన అన్ని కార్లు చేస్తాడు, ఇది కూడా ఇస్తా అంటే కుదరది. దానికంటే మేనే మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే, ఈ కార్స్లల్లా సర్వీస్ కాస్ట్ బీభత్సమైన రేటు ఉంటది. అది మెంటల్ గా ఫిక్స్ అయిన తర్వాతనే మీరు జర్మన్ కార్స్ కి షిఫ్ట్ కాండి. ఇక ఈ రీల్ మన జర్మన్ కార్స్ కి షిఫ్ట్ కావాలనుకున్న హీరోస్ అందరికి షేర్ చేయండి. ఒకవేళ మీ దగ్గర ఇంకా యూరోపియన్ కార్ ఉందనుకో, మీ కార్ ని ఖచ్చితంగా కింద కమెంట్ చేయండి. ఫాలో కొట్టడం మాత్రం ఎట్టి పరిస్థితిలో మర్చిపోకండి.